వృషభ రాశి వారి జ్యోతిష్య బలం మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. వృషభ రాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. చాలా అద్భుతమైన యోగం ఉంది. కానీ ఈ రాశి వారికి జాతకానికి అధిపతి శుక్రుడు అండి. భరణి నక్షత్రం యోగ బలం, అలాగే రోహిణి నక్షత్ర యోగ బలం, చాలా అదృష్ట యోగ బలం కానండి. ముఖ్యంగా మాత్రం శుక్రమహార్దశకు గురుమహార్దశకు పడదు కాబట్టి వీరి చేతులారా వీరి ఇబ్బందులు పట్టుకునే అవకాశం ఉంటుందండి. కాకపోతే దైవ సందర్శనలో జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో ఎక్కడ చూసినా పూజలు పునస్కారాలు, జాగరణలు, అమ్మవారిని పూజ చేసి, శ్రీ మహాలక్ష్మిని పూజ చేసేది, శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నెల మాసం కాబట్టి, అలాగే నెల అంటే శ్రావణ నక్షత్రంలో పుట్టింది కాబట్టి శ్రావణ మాత చాలా వరకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. అలాగే వీరి జాతకానికి 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకాన్ని అదృష్ట యోగం ఉంది కానీ మాత్రం చేతులారా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉందండి. అనవసర వివాదాలకు మాత్రం వెళ్ళవద్దు. అడగంది ఎవరికి మాత్రం వీరు సహకారం చేయవద్దు. ఈ రాశి వారి జాతకంలో మాత్రం చకచక్యంగా నిర్ణయాలు తీసుకునే గుణం ఉంటుంది. చాలా హుషారైన తెలివైన ఆలోచన ఉంటుంది. అందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణి నక్షత్రం వారికి ఇంకా తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఆ తొందరపాటు నిర్ణయాల వలన వీరికి మంచి జరిగితే మంచిదే అందరికీ. కానీ ఏమైనా ఇబ్బందులు అయితే మాత్రం వీరి మీద నిందలు, నీలాప నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఏ కార్యం చేసినా 1కి 4 సార్లు ఆలోచన చేసి చేయాలండి. రాహు మహర్దశ జాతకం 3వసారి పడ్డది. బుధ మహర్దశ జాతకం చాలా మంచిగా పడ్డది. కానీ వీరి మీద నరఘోష నరదృష్టి అధికం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. వీరి అనుచారులు దూరమయ్యే అవకాశం ఉంది. రక్త సంబంధికుడు మాత్రం తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఒకరి మొదలు ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. అలాగే మాత్రం గృహం మారాలనుకున్నా, గృహం కట్టాలనుకున్నా, ఇప్పాలనుకున్నా కొద్దిగా టైం పడే అవకాశం ఉంది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకున్నా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. గవ్వలు మొత్తం చూస్తే వీరి జాతక బలానికి మాత్రం 3, 4, 7, 7, 5 12 గవ్వలండి. 12 గవ్వలంటే మాత్రం 1 సూర్యమహార్దశ 1వ సంఖ్య, 2 చంద్రమహార్దశ, సూర్యచంద్రుడు సహకారం ఉంటుంది. కానీ ఈ సూర్యచంద్రుల్లో కూడా మాత్రం రాహువు మింగడానికి దగ్గర వస్తాడు గ్రహణం లెక్క. కాబట్టి వీరి మీద కొన్ని ప్రభావాలు ఉంటాయండి. శత్రు ప్రభావం కానీ, గ్రహ ప్రభావం కానీ, రుణ ప్రభావం కానీ, చెడు ప్రభావం కానీ, నరఘోష కానీ ఇలాంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం లక్ష్మీ విష్ణుమూర్తిని దర్శనం చేయటం, అలాగే శివపార్వతులు దర్శనం చేయటం, అలాగే వీరి జాతక బలంలో శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేసి అక్కడ జాగరణ చేయటం, నిద్ర చేసి రావటం, మాస శివరాత్రి కానీ మంగళవారం కానీ నిద్ర చేసి రావటం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి వృషభ రాశి వారికి గవ్వల శాస్త్ర ప్రకారం చాలా శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.